NH9 న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. జయరాజు ఖమ్మం జిల్లా ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ప్రజా వాగ్గేయకారుడిగా, విద్యార్థి నాయకుడిగా, కార్మిక నేతగా, ప్రజా కళాకారుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన జయరాజు దాదాపు 25 సినిమాలకు పాటలు రాశారు. పాటే ప్రాణంగా చేసుకుని ఉద్యమాలకు ఊపిరిపోసిన జయరాజుతో NH9 ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జయరాజ్ గారు పరిచయం అవసరం లేనటువంటి మహా కవి. ముఖ్యంగా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్లు ఖమ్మం జిల్లా ప్రజలకి జయరాజ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, ఒక కవిగా, ఒక పాఠకుడిగా ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి తెలిసినటువంటి మహా వ్యక్తి. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మనతో అనేక భావాలను పంచుకోవడానికి ఇచ్చేశారు. మీరు నన్ను మొట్టమొదటిసారిగా ఈ టీవీ ప్రపంచం రాకముందు మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన మహానుభావులు మీరు. అందుకు మీకు కృతజ్ఞత కలిగి ఉంటాను. నేను ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగాను. ఖమ్మం జిల్లా అంటే నాకు పిచ్చి ప్రేమ. ఇక్కడ ఉన్న ప్రకృతి వనరుల మీదనే నేను ఎక్కువ పాటలు రాశాను. ఆ గోదావరి, ఆ కిన్నెరసాని, ఆ శబరి, ఆ పాపికొండలు, ఆ రాములవారు, అవన్నీ చూస్తూ ఉంటే నాకు భక్త రామదాసు, ఒక ఆత్మీయమైన సంబంధాలు ఇక్కడి నుంచి నేను పొందాను. కాబట్టి ఈ ఖమ్మం నుంచి నేను చాలా ఇంత స్థితికి ఎదగటానికి కారణం ఈ ఖమ్మం జిల్లా ప్రజలు, ఇక్కడున్న వనరులు, ఈ తల్లి పెట్టిన నాకు అన్నం. కాబట్టి నేను చాలా ఇష్టపడే చాలా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. గోదావరి ప్రధానంగా. సీతారాముల అడుగుల సవడిది గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి. చెంగున సీతారాముల అడుగుల సవడిది గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి. అలలేనావి అని ముత్యములు, మేటలు కావవి ఇసుక పానుపులు, పొరల కిందనే నల్లని సిరులు, తల్లిలో నీవు పంచిన వెలుగులు, కష్టజీవుల పెన్నిది నది, ఖనిజ సంపదల గోదావరి కని, సీతారాముల అడుగుల సవడిది గోదావరి. గోదావరి నది ఒడ్డున ఉన్న మన ఖమ్మం జిల్లా అంటే నాకు పంచప్రాణాలు. అవునన్నా, మన ఖమ్మం జిల్లా నిజంగా ప్రకృతి అందాలకి, ముఖ్యంగా ఆధ్యాత్మిక శోభకి నిలయం. బౌద్ధం, అలాగే రాముడు, చక్కటి అందాలు, కిన్నెరసాని, పాపికొండలు, ఇంతటి అందాలు కలిగినటువంటి ఖమ్మం జిల్లా నిజంగా కవులకి ఒక వరమే. అవునంటారా? చాలా చాలా గోదావరి, అడవులు, అందాలు, రకరకాలైనటువంటి సంస్కృతి, గిరిజన సంస్కృతి, అటు లంబాడలు అయితేనే, హిల్ ట్రైబ్స్ అయితేనే, ఇటు వచ్చేసి మనకి అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ సంస్కృతి, అటు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంతో, ఇవన్నీ కూడాను నిజంగా ఖమ్మం జిల్లాకి చాలా గొప్ప వరాలు. అంటే కవికి, రచయితలకి చక్కటి వస్తువు ఇక్కడ లభించే అవకాశం ఉంది. చక్కటి మీరు ఇక్కడ ఉన్నటువంటి నల్ల రాళ్ళను కూడా చూసి ఉంటారు. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, 7 కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామపాదము నెదల మలిసిన రమ్యమైన చరిత నాది, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై
కంటి రెప్పై కాసినాను నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా బండనైతే ఏమిరా నేను కొండనైతే ఏమిరా. బండ ఒక తిట్టు కదా, బండవాడు అని. అంత బండలో కూడా అంత అద్భుతమైనటువంటి వెన్న ఉంది. ప్రకృతి ప్రసాదించినటువంటి అన్నిట్లలో ఇది. అలాగే పూలు, చక్కటి పూలు. మన ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో మీరు చాలాసార్లు పర్యటించి ఆ పూలు చూశారు. ఆ పూలని చూసి మీరు పరవశించిపోయి రాసినటువంటి ఎన్ని పాటలు. పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా